Namaste. Nenu Abhinay Krishna. And I am Alekhya. We welcome you to the variety reality show Maha Mass Second Innings Quarterfinals. So let's welcome the judges of our show. Murli Mohan Garu, Abhinay Sri, Vamsi Krishna. Maha second innings quarterfinals lo first segment Keko Kaka. దేశమంతా తిరిగితే నాలెడ్జ్ వస్తుందంట, కానీ జానీ భాష మాత్రం 12 సార్లు తిరిగాడు. ఎందుకోసం ఎవరి కోసం? తినబోతూ రుచులు ఎందుకు అడగడం? లెట్స్ వెల్కమ్ జానీ భాష అండ్ రత్నకుమారి. దేశం 12 సార్లు నారాయణ మోయనే చుట్టూ తిరిగి వచ్చేనే నారాయణమ్మ నన్ను పమ్మన కారమ్మనవే నారాయణమ్మ. దేశం 12 సార్లు నాయుడు బావైన చుట్టూ తిరిగి వస్తేనే నాయుడు బావై నాకేమి ఒరిగింది నాయుడు బావై. దేశం 12 సార్లు నారాయణ మోయనే చుట్టూ తిరిగి వచ్చేనే నారాయణమ్మ నాకేమి ఒరిగింది నాయుడు బావై. అందాల మందారం నారాయణ మోయను ఆమె అందియే నారాయణమ్మ నువ్వు ఆమె అందియే నారాయణమ్మ. పట్టుబట్టి తెచ్చావు నాయుడు బావోయ్ నువ్వు పట్టుబట్టి తెచ్చావు చెన్నపట్నం తిప్పుకొస్తా నారాయణ మోయ్ నేను చెన్నపట్నం తిప్పుకొస్తా నారాయణ మోయ్ నీకు సరదాలు చూపెడతా నారాయణమ్మ. దేశం 12 సార్లు నారాయణ మోయనే సుత్తి తిరిగి వచ్చేనే నారాయణమ్మ. నువ్వు అడ్డాలో రమ్మాయివా నారాయణ మోయను అడ్డాలో రమ్మాయివా నారాయణ మోయను చిటపిటలు తగ్గించి నారాయణమ్మ నాకు చిటపిటలు కలిగిస్తే నారాయణమ్మ నిన్ను సినిమాలో జరిపేసా నారాయణమ్మ నిన్ను సినిమాలో జరిపేసా నారాయణమ్మ. జానీ భాష గారు, రత్నకుమారి గారు బ్రహ్మాండంగా చేశారు. చాలా బాగుంది. థ్యాంక్స్ సార్. ఎందుకంటే ఇది నేను నటించిన సినిమాలో పాట. ఇది తిరుపతి అని రాజబాబు గారు హీరోగా యాక్ట్ చేశారు. దాంట్లో రామలింగయ్య గారు కూడా ఒక క్యారెక్టరు, దాసరి నారాయణరావు గారు డైరెక్టర్. నేను జయసుధ కూడా అందులో ఒక పేరుగా వేసాం. అందులో ఈ పాట రామలింగయ్య గారు మామూలుగా ఎప్పుడు పాడుతూ ఉండేవారు సరదాగా. ఆయనకి బాగా ఇష్టమైన పాట ఇది అనమాట. ఓ రోజు నా నారాయణరావు గారు ఒకసారి రామలింగ గారు పూర్తిగా పాడంటే పాడి వినిపించారు. బాగుంది, సినిమాలో పెట్టేద్దాం, మీకు డ్యూయట్ పెడుతున్నాం అని చెప్పి ఆయన దీంట్లో పెట్టారు అన్నమాట ఈ పాటని. పూర్తిగా ట్యూన్ కానీ ఇది కానీ అంతా రామలింగయ్య గారిదే. ఇది ఆ విధంగా పెట్టాం. చాలా బాగా చేశారు. రామలింగయ్య గారి మేనరిజమ్స్ కానీ ఆయన నడక కానీ ఇది కానీ బ్యూటిఫుల్గా చేశారు మీరు. అలాగే రత్నకుమారి గారు మీరు కూడా చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్తో చేశారు. చాలా బాగుంది. ఎక్సలెంట్. థ్యాంక్ యూ. నైస్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మేడం. భాషా గారు సార్ చాలా చక్కగా మొదలుపెట్టారండి ఈరోజు ఎపిసోడ్. హాయిగా నవ్వుకున్నాం మేము. చాలా బాగుంది. రత్నకుమారి గారు మీ స్మైల్ చాలా బాగుంది. చక్కగా నవ్వుతూ చేస్తున్నారు త్రూ అవుట్ ద సాంగ్.
థ్యాంక్ యూ సార్. బాగుంది, మీ పేరు బాగుంది. ఇలానే ఇంకా బాగా చేయండి, మీరు నెక్స్ట్ రౌండ్స్కి వెళ్ళగలరని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ. సూపర్ స్టార్ సూపర్ హిట్ సాంగ్ తో మన ముందుకు వస్తున్నారు చిట్టి బాబు అండ్ హరిత. అమ్మ దొంగ. చిట్టిబాబు ఒకప్పుడు హీరోలాగా బతికాడు. జనం చప్పట్లు కొడుతుంటే స్టైల్గా పోజులిచ్చాడు. షేక్ హ్యాండ్ ఇవ్వడానికి అభిమానులు ఎగబడుతుంటే ఉక్కిరిబిక్కిరయ్యాడు. వేదిక మీదకు వచ్చి డాన్స్ మొదలు పెడితే చాలు సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు ఆయనలోని తమ అభిమాన నటుణ్ణి చూసుకున్నారు. ఈల వేస్తూ గోల చేస్తూ కేరింతలు కొట్టారు. రాజమండ్రికి సమీపంలోని దివాన్ చెరువు గ్రామానికి చెందిన ఈ సీనియర్ మోస్ట్ జూనియర్ సూపర్ స్టార్ రోడ్డు మీదికి వెళ్తే చాలు అభిమానులు అభినందనలతో ముంచెత్తేవారు. కట్ చేస్తే రికార్డింగ్ డాన్సులపై ప్రభుత్వం నిషేధం విధించడంతో 8వ తరగతి వరకు చదువుకున్న దూళ్ల చిట్టిబాబు ప్రస్తుతం దివాన్ చెరువు గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కళ ఒకరిని ఆకాశానికెత్తేస్తే మరొకరిని అధపాతాళానికి తొక్కేస్తుంది అనడానికి చిట్టిబాబు జీవితం కన్నా మరో ఉదాహరణ అవసరం లేదు. తినడానికి తిండిలేని సమయంలో ఏదో ఒకటి చెయ్యాలి. తాను కళాకారుడినన్న విషయం మర్చిపోవాలి. చిట్టిబాబు అదే చేశాడు. నువ్వు ఆర్టిస్టువి, ఇలాంటి అనార్టిస్టు పనులు చేయగలవా అని అందరూ సందేహం వ్యక్తం చేశారు. చిట్టిబాబు ఆ సందేహాన్ని పటాపంచలు చేస్తూ వర్క్ ఈజ్ వర్షిప్ అని నిరూపించాడు. ఉద్యోగాల వేటలో తిరుగుతున్న చిట్టిబాబుకి ఓసారి ఓ షూటింగ్లో సెక్యూరిటీ గార్డుగా పని దొరికింది. తీరా చూస్తే ఆ లొకేషన్లో సూపర్ స్టార్ కృష్ణ నటిస్తూ కనిపించారు. చిట్టిబాబు ఆనందానికి అవధుల్లేవు. ఆయనతో ఫోటో తీయించుకుని దాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. ఇలా ఒడిదుడుకుల మధ్య జీవనం సాగిస్తున్న చిట్టిబాబుకి ఈటీవీ మహామహా మాసు నుంచి పిలుపు రావడంతో అతనిలోని కళాకారుడు రెక్కలొచ్చినట్టు భావించాడు. ఇలా మీ ముందుకొచ్చాడు. చిట్టిబాబులోని కళాకారుణ్ణి మాత్రమే చూడండి, ఎందుకంటే అలా చూస్తేనే అతనికిష్టం. రచించని కథ కడిలో కృష్ణ ముకుంద కిస్సే కిష్కింద వేణు విలవాయించరా ప్రియ రాధ గోవింద ప్రేమ రవింద వెన్నెలల తేలించరా ఒక బేబీ ఇది అల్లరి చిల్లరి తిమ్మిరి తిక్కల లవ్ పుల్లిరో అది చుక్కలు కాలికి మొక్కిన చక్కని జాబిల్లిరో. చిట్టిబాబు గారు, హరిత బాగా చేశారు, చాలా బాగుంది. కృష్ణ గారి మేనరిజమ్స్ అన్ని డిట్టో 100కి 100 రూపాయలు దించేశారు. ఇద్దరు చాలా బాగా చేశారు. ఇద్దరు మూమెంట్స్ కొద్ది వేరియబుల్గా అనిపించింది.
ఆ అమ్మాయి వేరే మూమెంట్స్ మీరు వేరే మూమెంట్స్ అని అనిపించింది. బట్ యూ హ్యావ్ డన్ అ గుడ్ జాబ్. వచ్చే రౌండ్ కూడా ఇలాగే చేస్తే, లేకపోతే దీనికన్నా ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తే కూడా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. టైమింగ్ బాగుంది, మీ ఇద్దరి కోఆర్డినేషన్ బాగుంది, అండ్ హరిత గారి ఎనర్జీ చాలా బాగుంది. చాలా బాగా చేశారు మీరు. గుడ్ లక్ అండి. వేటూరి గారు రామచిలకమ్మ ప్రేమ మొలకమ్మ అని రాస్తే ఉదిత్ నారాయణ కాస్త దాన్ని రామ్మా చిలకమ్మ అని పాడేశారు తెలుసా? ఎలా పాడితే ఏంటి, పాట సూపర్ హిట్టా కాదా? అందుకే మరి జనం ఆ విషయాన్ని లైట్ గా తీసుకున్నారు. లెట్స్ వెల్కమ్ శివ అండ్ హారిక. రండి, చూడాలనుంది. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ, పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ, ముక్కు మీద తిప్పి గోపాల, ముగ కళ్ళ తెన్నె దీపాల, గంగూలీ సందులో గజ్జల చిందులో మిర్చి మసాలా, అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల, మేడెక్కి దిగదురా మేఘమాల, రామ చిలకమ్మ ప్రేమ మలకమ్మ రాధమ్మ, పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ. గోపెమ్మో గువ్వాలేని గుడు కాకమ్మో, కృష్ణయ్యో పువ్వే నాది పూజ నీదయ్యో, దొంగిలించుకున్న సొత్తు గోవిందా, ఆవులించుకుంటే నిద్రవుతుందా, ఉట్టి కొట్టే వేళ రైకమ్మో, చట్టి దాచి పెట్టుకోకమ్మో, కృష్ణ మురారి వయిస్తావు చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ, పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ, ముక్కు మీద తిప్పి గోపాల, ముగ కళ్ళ తెన్నె దీపాల, గంగూలీ సందులో గజల గోల, బెంగాలీ చిందులో మిర్చి మసాలా, అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల, మేడెక్కి దిగదురా మేఘమాల. శివ అండ్ హారిక, యు డన్ ఎ వండర్ఫుల్ జాబ్. చాలా బాగుంది. థ్యాంక్స్ సార్. లిప్ మూమెంట్ కానీ, డాన్స్ మూమెంట్లో కానీ, ఎక్స్ప్రెషన్స్లో కానీ, స్టేజ్ అంతా ఉపయోగించుకోవడంలో కానీ అన్ని రకాలుగా బాగా చేశారు ఇద్దరు. చాలా బాగుంది. శివ, మీరు హాఫ్ బీట్ ముందు వెళ్తున్నారు, మూమెంట్ ఫినిష్ అయ్యి ఒక హాఫ్ బీట్ ముందు వెళ్తున్నారు. సేమ్ హారిక కూడా ఒక హాఫ్ బీట్ ముందు. ప్రాక్టీస్ సార్ చెప్పినట్టు చాలా బాగుండినా కొన్ని మిస్టేక్స్ అక్కడక్కడ నాకు కనిపించింది. ఈ విషయాలు మాత్రం మీరు 100% కరెక్ట్ చేసుకోవాలి. బట్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. శివ గారు, మీరు చేసిన ఒక మంచి పని ఏంటంటే మంచి పాటను సెలెక్ట్ చేసుకున్నారు. సగం పని అక్కడే అయిపోయింది. డ్యాన్స్ వరకు చాలా బాగా చేశారు, కానీ ఇద్దరిలో కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎక్స్ప్రెషన్ మాత్రం కొంచెం తగ్గింది. కొంచెం రిలాక్స్ అయ్యి మీరు చిరంజీవి గారు ఎక్స్ప్రెషన్స్ కొంచెం ఇవ్వడానికి, ఆ చెమక్కులు ఇవ్వడానికి, యాడ్ చేయడానికి ట్రై చేయండి. గుడ్ లక్. అందం ప్లస్ అభినయం ప్లస్ అదరగొట్టే నృత్యం, తలుకు తార. ప్లీజ్ వెల్కమ్ అనన్య.
కెమెరా అండి, ఏం కెమెరా వర్క్ అండి, సూపర్. వెరీ నైస్ మీ పర్ఫార్మెన్స్. పాట కూడా చాలా బాగుందండి. సూపర్ సినిమాలోని సూపర్ సాంగ్ కి సూపర్ గా పర్ఫామ్ చేశారు. జడ్జెస్ మీకు చిన్న విషయం చెప్పాలి. ఇక్కడ అనన్య లైఫ్ స్టైల్ అనే సినిమాలో నటించి ఇప్పుడు మన పార్టిసిపెంట్స్ని ఇక్కడ ఎంకరేజ్ చేయడానికి వచ్చేసింది. అలాగే అనన్య ఎవరో కాదు, మన లేడీ యాంకర్ అలేఖ్య గారి స్వయాన చెల్లెలు అనన్య గారు. మీ పర్ఫార్మెన్స్ గురించి మన జడ్జెస్ ఏమంటారు చూద్దాం. బాగుందమ్మా అనన్య, బ్యూటిఫుల్గా చేశాను. థ్యాంక్ యూ సార్. నీ ఎక్స్ప్రెషన్స్ కానీ అసలు ఆ కసి కానీ ఆ పాటలో బ్యూటిఫుల్, బ్రహ్మాండంగా చేసావు. అక్కకి తగ్గ చెల్లెలు అనిపించుకున్నావు, ఒక విధంగా అక్కని మించి చెల్లెలుగా కూడా ఉన్నావు. రైట్, వెరీ గుడ్ సిస్టర్స్. ఇద్దరు కూడా ఒకళ్ళ మించి ఒకళ్ళు చేశారు, బాగుంది. చూశాక ఏమనిపించిందంటే అనవసరంగా మన నిర్మాతలు వెళ్ళిపోయి బొంబాయి నుంచి తారలు తీసుకొస్తున్నారు, ఇక్కడ ఇంత అద్భుతమైన తారలు ఉంటే వీళ్ళ సంగతి చూడకుండా అని. వెరీ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంది, ఫినిషింగ్ చాలా బాగుంది, స్టార్టింగ్ చాలా బాగుంది, మధ్యలో చేసిన కొన్ని విషయాలు కూడా చాలా బాగుంది. ఇమిటేషన్ కూడా చేసింది. ఇమిటేషన్ మధ్యలో చేసింది. నేను అసలు సార్ ఎవ్రీథింగ్ కూడా అడిగాను మధ్యలో. బ్యూటిఫుల్, యు హావ్ డన్ ఆల్ థింగ్స్ ఇన్ కలర్ఫుల్ అండ్ యువర్ పర్ఫార్మెన్స్ లైక్ సినిమా పేరేంటి సూపర్ కదా, అలాగే ఉంది మీ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. వెరీ నైస్, ఆల్ ది బెస్ట్. దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ సాంగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ. అంతే, ఎందుకంటే ఇంకేం చెప్పలేం. అయినా చెప్తా అలా అంటా కానీ మళ్ళీ చెప్తా. ఈ పాటకి ఏదైతే కావాలో దట్ యాటిట్యూడ్ అది పర్ఫెక్ట్గా ఇచ్చారు. అంటే విపరీతంగా డ్యాన్స్ మూమెంట్స్ మీద డిపెండ్ అయ్యేది కూడా కాదు, ఆ ఫేస్లో యాటిట్యూడ్ లేకపోతే ఈ పాటకి అందం రాదు. ఆ అందం నిజంగా వచ్చింది, బ్యూటిఫుల్. అనన్య గారు, మీరు ఏదైనా మా పార్టిసిపెంట్స్ గురించి ఎడిదే అనన్య గారా చెల్లెళ్ళ రెస్పెక్ట్ వాటెవర్, ఓకే, మీరు మా పార్టిసిపెంట్స్ కి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఫైన్. అనన్య, చెప్పాలనుకుంటున్నావా? అఫ్ కోర్స్ చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ దాకా నాకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. నేను దీనికోసమే ఇంత కష్టపడితే వీళ్ళు ఇన్ని డ్యాన్స్ చేస్తున్నారు, ఇంత కష్టపడుతున్నారు. వాళ్ళు ఆల్రెడీ టాప్ స్టార్స్, ఇంకా సూపర్గా చేస్తున్నారు. సో జస్ట్ ఐ కెన్ సే దట్ కీప్ గోయింగ్ ఆన్, ఇలాగే చేయగలుగుతారు అండ్ దే క్యాన్ డూ ద లెవెల్ బెస్ట్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీ పార్టిసిపెంట్. ఎంటర్టైనింగ్ డాన్స్ షోలో ఎక్సైటింగ్ పర్ఫార్మెన్స్ బై యాంకర్స్. చిటపట చిటపట చిందేవానా, హరే చటపట చటపట వేసేవానా, చిటిలేని పువ్వులాగా రాలేవానా, చేతవాలేవానా, వానా వానా వెండి వానా, బంగారం లాగా దాచేయనా, వానా వానా రౌడీ వానా, చేసి అల్లర్లో గుండె నిండా నింపుకోనా, దింతనకిట 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 దింతానా, ఏదేమైనా దింతనకిట 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 దింతానా, నీతో రానా. ఆకాశానంటే నిచ్చనల్ల చేసుకోన దింతనకిట 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 దింతానా, ఏదేమైనా దింతనకిట 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 దింతానా, నీతో రానా. వెరైటీ షోలో వెరైటీ సెగ్మెంట్
జస్ట్ ఫర్ చేంజ్. మురిపించేది రత్నకుమార్, మై మరపించేది జానీ బాషా. లెట్స్ వెల్కమ్ దెం. షేక్ జానీ బాషా కళను నమ్ముకుని జీవనం సాగించేవారు కొందరైతే బతుకు తెరువు కోసం కళాకారులుగా మారేవారు మరికొందరు. ఈ రెండో కోవకు చెందిన జానీ బాషా పద్మశ్రీ అల్లూరి రామలింగయ్యను అనుకరించడంలో ఆరితేరారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట దర్జీ పని చేసుకుంటూ దర్జాగా బతుకుదామని జానీ బాషా ఒకప్పుడు అనుకున్నారు. కాని కుదర్లేదు. ఇమిటేషన్ ఆర్టిస్టులకు దుస్తులు కుడుతూ టైలర్గా సెటిల్ అవుదామని భావించారు. అదీ కుదర్లేదు. అందుకే స్నేహితుల ప్రోత్సాహంతో కళాకారుడిగా మారాడు. మొదట్లో అక్కినేని నాగేశ్వరరావుని, ఆ తర్వాత అల్లూరి రామలింగయ్యని ఇమిటేట్ చేస్తూ ప్రదర్శనలివ్వటం మొదలుపెట్టారు. ప్రేక్షకులకి బావుందనిపించింది. దాంతో జానీ బాషా జీవనం కూడా మెరుగుపడింది. 30 సంవత్సరాలుగా ఇమిటేషన్ డాన్స్ చేస్తున్న జానీ బాషా తానెంతగానో ఇష్టపడే అల్లూరి రామలింగయ్య పేరు మీద ఓ పరిషత్తు ప్రారంభించారు. నాటకాల్లో నటిద్దామనుకునే వారికి శిక్షణనిస్తూ ప్రోత్సహిస్తున్నారు. అవసరమైనప్పుడు టైలర్గానూ, మేకప్ మ్యాన్గానూ మారుతూ తన జీవితానికి మెరుగులు దిద్దుకుంటున్నారు. తన వృత్తి పట్ల అంకితభావం కలిగిన ఈ భాషా నటనను ఒక్కసారి చూస్తే చాలు, మీకు 100 సార్లు అలా గుర్తుకొస్తూనే ఉంటుంది. మురిపించమైనా ఓ మైనా 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 మనసు వదిలేసానేడిలోనా మురిపించమైనా నా మైనా 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 మతి పారేసానేడి పైన నువ్వు చూస్తే నేను చెడిపోతున్నా నీకై, నే పడి చేస్తున్నా నీతో, నే నడిచేస్తున్నా హోయినా. చెయ్యి వేస్తే నేను చిలకవుతున్నా, రాస్తే నే పలకవుతున్నా, చేస్తే నీ చెలిపోతున్నా సరేనా. तू लग जा तू लग जा तू लग जा लग जा लग जा सोना तू लग जा लग जा लग जा जाने जाना మురిపించమైనా ఓ మైనా 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 మనసు వదిలేసానేడిలోనా నచ్చావే నువ్వే నాకు షనా షనా ఇచ్చైనా నేనే నీకు రాజ్యాలైనా ఏ రాజ్యం కన్నా సామ్రాజ్యం కన్నా యమదర్జా కన్నా రవితేజం కన్నా పోనా పోనా వరదల్లే పొంగి పోనా కోనా కోనా వెయ్యేళ్ళు ఏళ్ళు కోనా తూ లగ్ జా తూ లగ్ జా తూ లగ్ జా లగ్ జా లగ్ జా లగ్ జా సోనా తూ లగ్ జా లగ్ జా లగ్ జా జానే జానా మురిపించమైనా ఓ మైనా మైనా మైనా
लग जा लग जा लग जा लग जा सोना तू लग जा लग जा लग जा जाने जाना मैं मैना ओ मैना 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 मन सोदले जाने दिलोना భాషా గారు చెప్పండి సార్. రత్నకుమార్ గారు దుమ్ము దులిపారు ఇద్దరు కూడా. ఇందాకేమో చక్కగా తెలుగు అమ్మాయిలాగా ఉన్నావు, చీర కట్టుకొని పూలు పెట్టుకొని, ఇప్పుడేమో మోడర్న్ డ్రెస్లో వచ్చేసావు. ఇది బాగానే ఉంది, అది బాగానే ఉంది. సరే భాషా గారి గురించి చెప్పక్కర్లా, గురువుని మించిన శిష్యుడు. కృష్ణ గారు ఎక్కడున్నారు? మీరు లాస్ట్ టైం చేసిన దానికి దీనికి ఎక్కడ మళ్ళీ పోలిక కూడా లేకుండా అన్నీ కొత్తయే, అన్నీ న్యూ ఐటమ్స్ చేస్తూ చాలా బాగా చేశారండి. మంచి శిక్షుడిని చేశారు, మంచి భవిష్యత్తు ఇస్తున్నారు అతనికి. గుడ్ లక్. మాస్టర్ చెప్పింది ఒక బిట్టు మర్చిపోయాను సార్. ఇప్పుడు ఇంటికి వెళ్ళంగానే నాకు క్లాస్ పీకుతారు సార్. చేసి చూపించండి ఏంటో. तू लग जा तू लग जा तू लग जा लग जा लग जा लग जा सोना तू लग जा బాగుంది. గుడ్. గోపీచంద్ పాటకి సూపర్ స్టార్ డాన్స్. లెట్స్ వెల్కమ్ చిట్టి బాబు అండ్ హరిత. ఏ చిన్న రా చిన్న చిన్న రా చిన్న అంబ పలుకుతుంది నాతో పెట్టుకుంటే చిలక దిమ్మ తిరిగిపోతే దెబ్బ కొట్టానంటే గనక కళ్ళు తిరిగిపోవా చిన్న పెట్టాడంటే మడత పంపరగిలిపోదా చుమ్మా ఇచ్చాడంటే చిరుత సిన్న మీ వతావా సంగతే సోతావా నీ ఒంట్లో నరం నరం రేగిపోతావా అందుకే నచ్చారా నీవంటే వచ్చారా నువ్వంటే పడి పడి చచ్చిపోతారా చిన్న రా చిన్న చిన్న రా చిన్న మీసముంది రోషముంది దుమ్ములే పెద్దమ్ము మత్తుకుంది మస్తుకుంది మూసుకొచ్చిన మోజు బాగుంది అన్నచ్చింది గుడుగుడు గుంజమా చూడవే చుంచిమా చిరుగురులాడిన చితరవునే బామా గడబిడ నారదా ఏంది రసలు గొడవ కలబడి చూడరా చెడుగుడేలే బావా అమ్మని యవ్వారం దాటినే గుడారం ఎర్రకి చిట్టపట పేలుతున్నవే ఓరినా బంగారం నచ్చని బిడ్డోరం ఉతవా తాడు పేడు తేల్చుకుందాము చిన్న రా చిన్న చిన్న రా చిన్న చిట్టిబాబు గారు, హరిత బాగా చేశారు ఇద్దరు కూడా. నాకు ఒక్కటి చిన్న అనుమానం వచ్చిందమ్మా హరిత, అక్కడ అట్మాస్ఫియర్ గడ్డి, ఇక్కడ కొండలు ఇవన్నీ చూస్తేనే విలేజ్ బ్యాక్గ్రౌండ్ లాగా ఉంది, నీ డ్రెస్ చూస్తేనే మోడర్న్ డ్రెస్ లాగా ఉంది. అదొక్కటే చిన్న డౌట్ వచ్చింది. అదర్వైజ్ యాజ్గా డ్రెస్ చాలా బాగుంది, చేయటం బాగా చేసింది, నువ్వు అద్భుతంగా చేసావు పెర్ఫార్మెన్స్. ఈ కృష్ణ గారిని అయితే ఆయన దించేశాడు, 100కి 100 రూపాయలు దించేశాడు, చాలా బాగా చేశారు. చిట్టి బాబు అండ్ హరిత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ డ్రెస్ చాలా బాగుంది. ఇద్దరిది కాంబినేషన్ చాలా బాగుంది. ప్లస్ ఇద్దరు కూడా చాలా బాగా చేస్తారు. అక్కడక్కడ కొన్ని విషయాలు అలా వెళ్తుంది, అది మాత్రం చూసుకుంటే ఇట్ విల్ బి ఎ లెవెల్ బెస్ట్ పర్ఫార్మెన్స్. ఆల్ ది బెస్ట్. చిట్టిబాబు గారు సూపర్, చాలా బాగా చేశారు. నెక్స్ట్ రౌండ్స్లో ఇంకా బాగా చేయండి. ఓకే, క్వార్టర్ ఫైనల్ ఎపిసోడ్స్ లో స్పెషల్ సెగ్మెంట్ లిటిల్ మాస్టర్. లెట్స్ వెల్కమ్ అరుణ్. Am I o te sabe? No te sabe.
మంత్రమే తోవేసావే మనసునే తూవేసావే ఏ అమ్మాయో చేసావే నన్ను మైకంలో ముంచేసావే మంత్రమే తోవేసావే మనసునే తూవేసావే కౌగిలించావంటే నా కొంప మునిగిందే ముద్దులించావంటే నా మతిపోయేటు అయ్యిందే చేసావే నన్ను మైకంలో ముంచేసావే అటేపు చూస్తే అటేపు నువ్వే కనిపించి ప్రతి క్షణం నా వయస్సు నాకే గుర్తు చేస్తావే చాలులేవో ఎటకారం చోరలో ఈ శృంగారం ముందరుందే సుకుమారం చాడుకుంటే అది నేరం ముందరున్నా వెనకనున్నా పక్కనున్నా ఏడున్నా ముందుకొస్తే బట్ట బయలే సోకు బండారం You are my lovely, you are my bubbly, you are my jiggly, you are my love. చేసావే నన్ను మైకంలో ముంచేసావే మంత్రమే తోవేసావే మనసునే తూవేసావే అరుణ్ గారు మీరు ఎంత బాగా పర్ఫామ్ చేశారంటే మీరు లవ్లో పడ్డారని మాకు చిన్న డౌట్ వచ్చిందండి. అలాంటిది ఏం లేదా? లేక ఎవరన్నా గర్ల్ ఫ్రెండ్? కోపమా? మరి తిడుతున్నారు ఎవరినో ఇలా ఇలా అనుకుంటే సాంగ్ మొత్తం? అలాంటిది ఏం లేదా? సరే మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మనం జడ్జెస్ని అడుగుదాం. వస్తున్నా జనరల్గా మన ఇళ్లలో ఎవరన్నా చిన్నపిల్లలు సరదాగా డ్యాన్స్ చేశారనుకోండి, వాళ్ళు 10% చేసినా చాలా బాగా చేసామని చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేస్తాం, బ్రహ్మాండంగా చేసాం, భలే చేసామని. అలాగే ఎవరన్నా పాట పాడినప్పుడు చిన్నపిల్లలు పడితే అమ్మో బ్రహ్మాండంగా పాడామమ్మా, చాలా బాగా పాడావు, ఇంకా పాడంటాం. అలాగే మరి వీళ్ళందరూ కూడా పాపం ఫిజికల్లీ డిజబిలిటీ, వీళ్ళు కూడా ఏ కొద్ది చేసినా బాగుంది అని అన్నామని అనుకుంటాం, కానీ వీళ్ళు మాత్రం 100% బ్రహ్మాండంగా చేసేస్తారు. అరుణ్ చాలా బాగా డాన్స్ చేశారు, ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగా చేశారు. పల్లవి కొన్ని విషయాలు మళ్ళీ చరణంలో కన్ఫ్యూజన్ అయిపోయారు కదా, చాలా బాగా డాన్స్ చేశారు. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. ఇంకా నెక్స్ట్ చేసేటప్పుడు ఆ చరణంలో ఉండే లైన్స్ కూడా ఫిలప్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఈ లిటిల్ మాస్టర్ రౌండ్లో వచ్చేవాళ్ళు ఎవరైనా డ్యాన్స్ బాగా చేసి వెళ్ళిపోవడం చూసాం, కానీ ఇంత ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటం ఫస్ట్ టైం చూస్తున్నాం. గుడ్ లక్, గుడ్ లక్. అందమైన అప్పటి పాటకి అదిరిపోయే ఇప్పటి డాన్స్. లెట్స్ వెల్కమ్ శివ అండ్ హారిక. ఇద్దరే ఒళ్ళంత వయ్యారమే పిల్లదన్న ఒక చిన్న ముద్దియరే కుర్రదాన్న ఎవరైనా చూస్తారు రావనే కాడ. ఒళ్ళంత వయ్యారమే పిల్లదన్న ఒక చిన్న ముద్దియరే కుర్రదాన్న అమ్మమ్మమ్మ ఇవ్వాలనే ఉందిరా చిన్నవాడ ఎవరైనా చూస్తారు రావనే కాడ. ఊసులాడా చోటు కాదు, చాటు ఉంది అందాల తోటలోన మందార చెట్టు కింద నా ముద్దు చెల్లించవే. ఓ ఒళ్ళంత వయ్యారమే పిల్లదాన ఒక చిన్న ముద్దియవే కుర్రదాన్న. ఇవ్వాలనే ఉందిరా చిన్నవాడ ఎవరైనా చూస్తారు రావనే కాడ.
నవ్వుతావు కవ్వించి కులుకుతావు పువ్వల్లే నవ్వుతావు కవ్వించి కులుకుతావు కులుకుంటా కూరవండి మనసారా తినిపించాలి కులుకంతా కూరవండి మనసారా తినిపించాలి అందాల వాడలోన అద్దాల మేడలోన ఇద్దరమే ఉందామురా ఒళ్ళంత ఉయ్యారమే పిల్లదన ఒక చిన్న ముద్దీయవే కుర్రదన్న ఇవ్వాలనే ఉందిరా చిన్నవాడ ఎవరైనా చూస్తారు రా వనకారా. శివ హారిక చాలా మంచి పాటను చక్కగా పాడాల్సిన పాటని ఎక్స్ప్రెషన్ లేకుండా పాడేసావు. అదొక్కటి మినహాయిస్తే అదర్వైజ్ ఇస్ గుడ్. క్వార్టర్ ఫైనల్స్ లో ఈ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అయింది. యాజ్ యూజువల్ బిఫోర్ నోయింగ్ టు ద రిజల్ట్స్ ప్లీజ్ వెల్కమ్ ఆల్ ద పార్టిసిపెంట్స్ ఆన్ ది స్టేజ్. సో జడ్జెస్, మన పార్టిసిపెంట్స్ అందరూ ఇక్కడ ఉన్నారు, మీ రిజల్ట్స్ కోసం వెయిటింగ్. సో కెన్ వి నో ద రిజల్ట్స్ ప్లీజ్? 3 టీముల్లోనూ జానీ భాషా రత్నకుమారి సెలెక్టెడ్, చిట్టిబాబు హరిత సెలెక్టెడ్, శివ హారిక హోల్డ్లో ఉంచుతున్నాం వాళ్ళని. So let's welcome Abhinayasri with Ananya and Arun. అంబ పలుకుతుంది నాతో పెట్టుకుంటే చిలక దిమ్మ తిరిగిపోతే దెబ్బ కొట్టానంటే గనక కళ్ళు తిరిగిపోవా చిన్న పెట్టాడంటే మడతా పంపరగిలిపోదా చుమ్మా ఇచ్చాడంటే చిరుతా చిన్న మీ వతావా సంగతే సోతావా నీ ఒంట్లో నరం నరం రేగిపోతాదే అందుకే మెచ్చారా నీవంటే వచ్చారా నువ్వంటే పడి పడి చచ్చిపోతారా చిన్నారా చిన్న చిన్నారా చిన్న